ఇళ్ల స్థలాల హామీని రాష్ట్ర ప్రభుత్వం ఊసే మర్చిపోయిందని సిపిఐ దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఆర్ కరుణానిధి విమర్శించారు. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. స్వతంత్ర భారతదేశానికి 79 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నేటికి సొంత ఇంటి కోసం పేదలు ఎదురుచూస్తుండడం పరిపాలన వైఫల్యాన్ని చూపుతోందని పాలకులను ప్రశ్నించారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని, నిరుద్యోగ యువత సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించి పేదలకు కాలనీలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ దర్శి పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, అంజమ్మ, రాములమ్మ, రిబ్కా, సుశీల తదితరులు పాల్గొన్నారు.